యూట్యూబ్ చాలా మందికి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలని ఆశ ఉంటుంది. మీరు కనుక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో మీకోసమేనండి. ఈ వీడియోలో అసలు యూట్యూబ్ ఛానల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, అసలు ఎటువంటి పేరుని మనం యూట్యూబ్ ఛానల్కి ఇవ్వాలి, అండ్ దాంతోపాటు ప్రొఫైల్ ఫోటో కావచ్చు, కవర్ పేజ్ కావచ్చు, వీటిని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాక్టికల్గా నేనైతే చూపించబోతున్నా. అది కూడా ప్రాక్టికల్గా చూద్దామా. యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్పబోతున్నాను అనమాట. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత జీమెయిల్ క్రియేట్ అని టైప్ చేయండి. సో ఇక్కడ వస్తుందన్నమాట క్రియేట్ ఏ జీమెయిల్ అకౌంట్ అని. తర్వాత మీరు చూడొచ్చు క్రియేట్ అన్ అకౌంట్. దీన్ని క్లిక్ చేయగానే మీరు ముందుగా నేమ్ని డెసిషన్ తీసుకోవాలన్నమాట, డిసైడ్ అవ్వాలి నేమ్. సో నేను చూసుకున్నట్లయితే వ్లాగింగ్ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అందుకని చెప్పి నా యొక్క జీమెయిల్ ఐడి కూడా వ్లాగ్స్ అని పెట్టాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఏం చేస్తానంటే క్యాపిటల్ జీ పెడదాం, GSS లాస్ట్ నేమ్ వచ్చేసి వ్లాగ్స్. సో నా పేరు మీద ఆల్రెడీ పర్సనల్ జీమెయిల్ ఐడి ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ రకం క్రియేట్ చేస్తా, GSS వ్లాగ్స్ అని చెప్పి. ఇక్కడ చూడండి జీమెయిలే డైరెక్ట్గా సజెస్ట్ చేస్తుంది అనమాట, వ్లాగ్స్ GSS17@gmail.com అని చెప్పి పెట్టుకోమంటుంది. మన ఇష్టం సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఓకే. సో నేను ఏం చేస్తున్నా, పాస్వర్డ్ పెడుతున్నా. సో పాస్వర్డ్ క్రియేట్ చేస్తా, మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, జీమెయిల్ ఐడిని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏదైతే పెట్టానో జీమెయిల్ ఐడి అది మర్చిపోకూడదు నేను. సో మీరు ఏం చేస్తారంటే జీమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేసుకోగానే జీమెయిల్ ఐడిని ఎక్కడైనా రాసుకోండి, ఓకేనా. వ్లాగ్స్ GSS17 ఉంది. సో నేను ఏం చేస్తున్నా, నెక్స్ట్ అని కొట్టగానే ఇప్పుడు నా మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. సో మీరు మీ నెంబర్ని ఎంటర్ చేసుకోండి, నేను వచ్చేసి నా నెంబర్ని ఎంటర్ చేస్తున్నా. సో ఎంటర్ చేసిన తర్వాత రికవరీ ఈమెయిల్ అడుగుతుంది అనమాట. మనకి నచ్చిన ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు. సో మీరు రికవరీ మెయిల్ ఐడి ఏమి ఇస్తారంటే మీ పాత మెయిల్ ఐడి ఏదైతే మీరు యాక్టివ్గా ఉన్నదో ఆ మెయిల్ ఐడి ఇవ్వండి. ఇన్ కేస్ మీరు ఇప్పటివరకు మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోకపోతే క్రియేట్ చేసుకోండి. సో నేను డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నా, జెండర్. సో ఈ రకంగా క్రియేట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఓటీపీ వస్తుంది మన నెంబర్కి. మనం ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో మనం ఓటీపీని ఎంటర్ చేయగానే మన యొక్క జీమెయిల్ ఐడి క్రియేట్ అయిపోతుంది అనమాట. చూడండి ఓటీపీ అడుగుతుంది. ఇప్పుడు మన ఫోన్ని చెక్ చేసుకుందాం, వచ్చింది. సో ఎంటర్ చేయండి ఓటీపీని. ఎంటర్ చేయగానే వెరిఫై. సో ఇక్కడ కొన్ని అడుగుతుంది అనమాట, నేనైతే స్కిప్ చేస్తున్నా. మీ ఇష్టం, మీరు అన్నీ ఒకేసారి ఎంటర్ చేసుకుంటారన్నా చేసుకోవచ్చు. సో అగ్రీ అని కొట్టగానే మన యొక్క జీమెయిల్ ఐడి క్రియేట్ అయిపోతుంది అనమాట. సో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేయండి, గూగుల్ అకౌంట్ దగ్గర ఉన్నాం కదా. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయండి. మీ పేరు మీద ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ ఉన్నట్లయితే ఇది డైరెక్ట్గా, ఇన్ కేస్ మీ పేరు మీద ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ ఉన్నట్లయితే ఈ రకంగా చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ చేయగానే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ప్రెజెంట్ అయితే ఏ అకౌంట్ ఓపెన్ అయ్యలేదన్నమాట. కింద సెట్టింగ్స్ ఉంటాయి, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సెట్టింగ్స్కి వెళ్ళగానే సెట్టింగ్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అక్కడ క్రియేట్ ఏ ఛానల్ కనపడిందా, క్రియేట్ ఏ ఛానల్ ఉంది, క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు మొబైల్లో చేయాలనుకుంటే మొబైల్లోనే సైడ్ ఒక ఫోటో వస్తుంది అనమాట. మీరు ఏదైతే ఫోటో పెట్టుకుంటారో ఆ ఫోటో వస్తుంది. అక్కడ క్రియేట్ ఛానల్ అని చెప్పి అక్కడే ఉంటుందన్నమాట. డైరెక్ట్గా చేసుకోవచ్చు. చూడండి అదే వచ్చేసింది. ఎందుకంటే నేను జీమెయిల్ GSS వ్లాగ్స్ అని ఇచ్చేసా. సో అందుకని చెప్పి ఛానల్ పేరు కూడా GSS వ్లాగ్స్ అని పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. మీరు చూడొచ్చు క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేశాను నేను. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది GSS వ్లాగ్స్ అని చెప్పి. ఎందుకంటే నేను నా జీమెయిల్ ఐడిలోనే ముందుగానే ఇచ్చేసాను అనమాట, GSS వ్లాగ్స్ అని చెప్పి. సో అందుకని చెప్పి ఈ పేరు మీద డైరెక్ట్గా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఫోటోతో పాటు ఛానల్ ఆర్ట్ కావచ్చు, అబౌట్ కావచ్చు, ఇవి 3 యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ రైట్ సైడ్ మీరు చూడొచ్చు G అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళండి. సో యూట్యూబ్ స్టూడియో వీటన్నిటి గురించి నేను అప్కమింగ్ సెషన్స్లో చెప్తాను అనమాట. ప్రజెంట్ వచ్చేసి మన యొక్క లోగోని ఎలా యాడ్ చేయాలో చెప్తాను. ఇన్ కేస్ మీరు లోగోని క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్యాన్వా అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది, CANVA. ఈ క్యాన్వాలో మీరు ఏం చేయొచ్చు అంటే లోగోని క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ ఉంటుంది, ఆ యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లెర్న్ మోర్ అని వచ్చిందనమాట. మీరు ఏదన్నా యూట్యూబ్ మీకు కొత్త అనుకోండి, చాలా కొత్త అనుకోండి. సో ఇక్కడ వీడియో ప్లే అవుతుంది, ఆ వీడియో ద్వారా మీరు మొత్తం చూసి నేర్చుకోవచ్చు అనమాట. మొత్తం A to Z వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్ కేస్ మీకు అన్నీ తెలుసు అనుకోండి, స్కిప్ చేసేయండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే కొంచెం కిందకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ కస్టమైజ్ ఛానల్ అని ఉంటుంది, కస్టమైజేషన్ క్లిక్ చేయండి. కస్టమైజేషన్ అంటే మనకి నచ్చినట్టు మనం ఛానల్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లోజ్ చేసుకోండి. బ్రాండింగ్. సో బ్రాండింగ్ దగ్గర అప్లోడ్ అని ఉంది కదా. సో మీరు ఆల్రెడీ ఒక లోగోని క్రియేట్ చేసుకోండి క్యాన్వాలో. సో లోగో క్రియేట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీరు ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఒక డిఫాల్ట్గా ఒక లోగోని క్రియేట్ చేసుకున్నాను కాబట్టి దాన్ని క్లిక్ చేసి అప్లోడ్ చేస్తా. సో ఈ రకంగా వస్తుందన్నమాట సైజు. ఇండియన్ మనీ తెలుగు అని చెప్పి నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నా. సో అప్లోడ్ చేస్తున్నా.
సో లోగో అన్నది ఎలా ఉండాలంటే మీరు ఛానల్ పేరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అదే లోగోలో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. లేకపోతే మీరు డైరెక్ట్గా మీ ఫోటో పెట్టుకుంటా అన్నా కూడా ప్రాబ్లం లేదు, పెట్టుకోవచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఈ లోగోని యాడ్ చేశాను అనమాట. అండ్ ఇంకా ఛానల్ ఆర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే చూడండి, ఇక్కడ రాసింది క్లియర్గా 2048x1152 పిక్సెల్ అండ్ 6 MB ఆర్ లెస్ అంతే ఉండాలంట. సో దీనిని మనమే డైరెక్ట్గా క్రియేట్ చేసి కదా క్యాన్వా అని చెప్పి చూడండి, నేను గూగుల్లోకి వెళ్ళి క్యాన్వా టైప్ చేస్తున్నా. క్యాన్వా, సో ఫస్ట్ వచ్చింది కదా క్యాన్వా, క్రియేట్ చేయండి. కిందకు వచ్చేసి ఇక్కడే మీరు టైప్ చేయొచ్చు. సో మీరు కావాలంటే లాగిన్ అవ్వచ్చు, లేకపోతే లాగిన్ అవ్వకుండానే మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చూడండి యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ వచ్చిందా. సో అదే డిఫాల్ట్గా మొత్తం అంతా ఇచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మీరు పేరు కావాలంటే మార్చుకోవచ్చు, GSS వ్లాగ్స్ కున్నారా. సో మీరు కావాలంటే డౌన్లోడ్ చేసేసుకోండి వెంటనే. సో ఇది ఖచ్చితంగా JPGలో ఉండాలి. JPG డౌన్లోడ్ అని చేయగానే కింద డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. డైరెక్ట్గా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట. 6 MB లెస్ దెన్ 6 MB ఉంటుంది. దానితోపాటు వాళ్ళు ఎంతైతే రిజల్యూషన్ ఇచ్చారో అందులోనే ఉంటుంది. ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఛానల్ ఓపెన్ చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తా. సో ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేను అప్లోడ్ చేసేస్తున్నా. అప్లోడ్ అండ్ GSS వ్లాగ్స్ ఓపెన్, డన్, కరెక్ట్గా ఉంది. అయిందా, పబ్లిష్. ఇప్పుడు ఏమైంది, లోగో అప్లోడ్ అయిపోయింది, కవర్ ఫోటో కూడా అప్లోడ్ అయిపోయింది. మనం ఫేస్బుక్లో కవర్ ఫోటో అంటాం కదా, దానిని యూట్యూబ్లో ఏమంటారంటే ఛానల్ ఆర్ట్ అంటారనమాట. ఇప్పుడు మనం 2 అప్లోడ్ చేసేసాం. ఇక నెక్స్ట్ మనం చేయాల్సింది అబౌట్. మీరు కావాలంటే బ్రాండింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అప్లోడ్ అని ఉందా, ఈ 3 ఉంది కదా, వీడియో వాటర్ మార్క్ అనమాట. వీడియో ప్లే అవుతున్నంతసేపు సబ్స్క్రైబ్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే మీ లోగోయే పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను లోగోయే పెడతాం మళ్ళీ. సో వీడియో ప్లే అయ్యేంతసేపు ఆ లోగో కూడా వస్తూ ఉంటుందన్నమాట. అప్లోడ్ చూడండి, డన్. ఇప్పుడు మనం ఏం చేసాం, ఛానల్ లోగో పెట్టేసాం, కవర్ ఫోటో పెట్టేసాం, దానితో పాటు వీడియో వాటర్ మార్క్ కూడా పెట్టేసాం. ఇప్పుడు మనం చేయాల్సింది అబౌట్, అంటే మీ ఛానల్ గురించి, అసలు మీ ఛానల్ ఏంటి, ఎందుకు స్టార్ట్ చేశారు, కావాలంటే ఇవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి బేసిక్ ఇన్ఫర్మేషన్ని క్లిక్ చేయగానే GSS వ్లాగ్స్ ఛానల్ పేరు ఇది అబౌట్ అనమాట. ఛానల్ డిస్క్రిప్షన్ అంటారు. నేను ఆల్రెడీ డిఫాల్ట్గా కొంచెం క్రియేట్ చేసి పెట్టుకున్నా, నేను అదే కాపీ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు మీరు కావాలంటే దిస్ ఇస్ గజ, లేకపోతే దిస్ ఇస్ కౌశిక్, ఐఎమ్ వర్కింగ్, లేకపోతే ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, ఆమె ట్రావెలర్, ఆమె మోటో వ్లాగర్, సో ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ట్రావెలింగ్, మీకు నచ్చింది పెట్టుకో. సో ఈ రకంగా ప్లాన్ చేసుకోండి. చూడండి నేను డిస్క్రిప్షన్ ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను కాబట్టి నేను అదే డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను. కాపీ, ఇక్కడ యాడ్ అయిపోయింది. సో మీరు ఏం చేశారు, అన్నీ క్రియేట్ చేసుకున్నారు, రెడీగా ఉంది. ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఏమి క్రియేట్ చేసుకోకుండా అప్లోడ్ చేస్తారనుకోండి, చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇది కొత్త ఛానల్, పెద్దగా మెయింటైన్ చేయట్లేదు సరిగ్గా, లోగో కూడా లేదు, కవర్ ఫోటో లేదని చెప్పి చూస్తారనమాట. సో మీరు అన్నీ పెట్టేసుకున్నారు. ఇప్పుడు మీ ఛానల్ నీట్గా ఉంటుంది చూడడానికి. సో ఇప్పటి నుండి మీరు నచ్చిన వీడియోని అప్లోడ్ చేసుకోవచ్చు. నచ్చిన వీడియో అంటే ఏ వీడియో పెడతా వీడియో అప్లోడ్ చేయకూడదు, మనమే కరెక్ట్గా షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. అంటే వాళ్ళ వీడియోలు కాపీ కొట్టేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలా అప్లోడ్ చేసినట్లయితే కాపీరైట్స్ పడుతూ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఎవరి ఛానల్, సో చూడండి ఎంత నీట్గా ఉందో. సో కవర్ ఫోటో ఉంది, ప్రొఫైల్ ఫోటో ఉంది, అండ్ అబౌట్ కూడా ఉంది. అబౌట్ ఎక్కడ చూడాలంటే ఇక్కడ చూడాలి, అబౌట్ చూడండి. సో ఏ రోజు స్టార్ట్ చేశారు కూడా ఉంటుంది, ఇక్కడ డేట్ చూడొచ్చు మీరు, 30 ఏప్రిల్ 2021. ఈ రకంగా మీకు ఫుల్ ఉంటుందన్నమాట. ఈ రకంగా క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం, మీరు ఛానల్ పేరు పెడతారు కదా, ఏ పేరు పెడితే పేరు పెట్టకూడదు. మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో ఆ కంటెంట్ మీ ఛానల్ యొక్క పేరులోనే తెలియాలన్నమాట. అంటే ఈ రకంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రాయింగ్ ఛానల్ అనుకోండి, మీకు డ్రాయింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్, ఆ ఛానల్ని చేద్దామని డిసైడ్ చేసుకున్నారు. సో డ్రాయింగ్ అని చెప్పి మీ యొక్క ఛానల్ పేరులో ఉండేది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్లాగింగ్ చేయాలనుకుంటున్నారనుకోండి, వ్లాగ్స్, కౌశిక్ వ్లాగ్స్, మహేష్ వ్లాగ్స్, ఈ రకంగా వ్లాగ్స్ వచ్చేటట్టు చూసుకోండి. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోటో వ్లాగింగ్ చేయాలనుకుంటున్నారనుకోండి, మోటో వ్లాగ్స్, కౌశిక్ మోటో వ్లాగ్స్, HN మోటో వ్లాగ్స్, ఈ రకంగా ప్లాన్ చేసుకోండి. సో ఈ రకంగా పెట్టుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఊరిని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారు, ఊర్లో ఉన్న అందాలు, ఆ ఊరి పేరు పెట్టండి. ఎలా అంటే ఆ ఛానల్ నేమ్ చూడగానే వాళ్ళకి ఐడియా వచ్చేయాలన్నమాట. ఓహో ఇది వ్లాగింగ్ ఛానల్, ఇది మోటో వ్లాగింగ్ ఛానల్, ఇది ఫుడ్ ఛానల్, ఇది ప్రాంక్స్ ఛానల్ అని చెప్పి వాళ్ళకి ఐడియా రావాలి. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క పేరుని పెట్టుకుంటూ ఉంటారు. పేరుని పెట్టుకోవచ్చు, తప్పేం లేదు, పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా ఛానల్ చూసుకున్నా కౌశిక్ మరిడి అని ఉంటుంది. కాకపోతే నేనేం చెప్తానంటే మీ ఛానల్లో ఏదైతే కంటెంట్ ఉందో వాళ్ళకి ఏంటంటే మన ఛానల్ పేరు చెప్పగానే వాళ్ళకి అర్థమైపోవాలన్నమాట, ఐడియా వచ్చేయాలి. ఆ రకంగా ప్లాన్ చేసుకోండి. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జీమెయిల్ ఐడి మీకు నచ్చింది క్రియేట్ చేసుకోవచ్చు, ఇదే లేదు. బెటర్ ఏంటంటే మీ యొక్క బ్రాండ్ GSS వ్లాగ్స్,
జీవీకే వ్లాగ్స్, అదే జీమెయిల్ పెట్టుకున్నాం. ఈ రకంగా ప్లాన్ చేసుకోవాలి. సో ఈ రకంగా మీరు ఛానల్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరే కనుక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందండి. ఏం కోర్సు? అసలు యూట్యూబ్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అనే కోర్స్ ఉందన్నమాట. ఆ కోర్సులో ఉన్న ఒక ఎపిసోడ్నే మీరైతే ఇప్పుడు చూశారు. అర్థమైందా అండి? సో కంప్లీట్ కోర్స్ని మీరు కనుక చూద్దాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని ఇచ్చా. డైరెక్ట్గా క్లిక్ చేస్తే ఆ కోర్స్ అన్నది ఓపెన్ అవుతుంది. మీరు అడగొచ్చు సబ్స్క్రిప్షన్ ఎంత? ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే చాలా కోర్సులు ఉన్నాయి. 500 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. సో అన్ని కోర్సులకి కలిపి ఒకటే సబ్స్క్రిప్షన్, 399 పర్ మంత్. అర్థమైందా అండి? సో ఒకవేళ మీరు కనుక ఆ కోర్సులు చూద్దాం అనుకున్నట్లయితే క్లిక్ చేసి మీరైతే చూడొచ్చు. ఆల్ ది బెస్ట్.